రూపాయికి ఇడ్లీ. సో ఈరోజు మా అమ్మాయి తిందామంటే ఆగాము. మిమ్మల్ని కూడా చూస్తుంటాం, మేము చాలా చూస్తుంటాం మీ యూట్యూబ్ కూడా. ఈ రోజు మేము కూడా లక్కీగా మీరు వచ్చిన టైంకి ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. సింహపూర్ సిన్నాడు అంటే ఫుడ్డే కదన్నా, మా మేసాలు బలి మెలి తిప్పుండవే. తిప్పు రాతోడ్, ఎక్కన్ సింగ్ రాతోడ్. పడిపోయింది తానే, ఎవరో తిట్టుకుంటా ఉన్నారా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి సిన్నోడు. మనలో ఏంటంటే ప్రస్తుతానికి నేను కరెక్ట్గా నెల్లూరులో ఉన్న హైవే మెడికోర్ ఆసుపత్రిలో నుంచి ముందుకు రాగానే ఆదుకోండి రియో కేఫ్. అబ్బా పొద్దున్నే చాలా మంది జనాలు ఆవురని తింటా ఉన్నారు. అయితే ఇక్కడ మనలో ఏంటంటే రూపాయికి ఇడ్లీ. షాక్ అయ్యారు కదా, నేను కూడా రూపాయికి ఇడ్లీ. కానీ ముందు మనం రుచి చూసేయాలా. పొద్దున్నే భలే ఆకలేస్తుంది. పుల్లు తోమేలే, ఇబ్బంది పడవలే. చిన్న ఇడ్లీలు భలే ఉండే. రూపాయికి ఇడ్లీ. అబ్బా కాలు వదిలిపోయింది, పడిపోయింది తోనే, ఎవరో తిట్టుకుంటా ఉన్నారా? అన్నా నమస్తే అన్న. నమస్కారం అండి. ఎట్టుంది రూపాయి ఇడ్లీ? బాగుందండి, బాగుంది. ఇడ్లీ, సెట్ దోశ, వేసుకో, పాయ ప్లస్ చికెన్ పులుసు 4 తీసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్. మేము కూడా చాలా రోజులు చూస్తున్నాం ఇక్కడ. సో ఇలాగ వెళ్తుంటాం, మేము వీక్లీ వెళ్తుంటాము. అయినప్పటికీ ఎప్పుడు ఇక్కడ తినలేదు. సో ఈరోజు మా అమ్మాయి తిందామంటే ఆగాము. ఇక్కడ కమ్ హియర్. పాప నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరా? దాత్రి. దోశ తింటా ఉంది పాప. ఎట్టుందా టేస్ట్? అదిరిపోయింది. అబ్బా సూపర్ గా అన్నా. ఈ మధ్యకాలంలో పిల్లకాయలు మనం ఏం చెప్పలే, వాళ్ళు భలే ఫాస్ట్గా ఉండరు. అంతా యూట్యూబ్ చూసి సెల్ ఫోన్ అంతా చేతిలో ఉండే. అవును, ప్రపంచమే చేతిలో ఉంది. యూట్యూబ్ చూస్తారు, మనకన్నా చాలా ఫాస్ట్ ఉన్నారు. మనం ఏం వాళ్ళకి నేర్పిమనలేదు. అంతే. మిమ్మల్ని కూడా చూస్తుంటాం, మేము చాలా చూస్తుంటాం మీ యూట్యూబ్ కూడా చాలా చూస్తుంటాం. థ్యాంక్ యూ. నెల్లూరులో అన్ని ఫుడ్ సెంటర్స్ మీరు కవర్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మేము కూడా లక్కీగా మీరు వచ్చిన టైంకి ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. సింహపూర్ సిన్నాడు అంటే ఫుడ్డే కదన్నా, కాకపోతే నెల్లూరులో ఎక్కువ ఫుడ్డే కనిపిస్తుంది కాబట్టి సింహపూర్ సిన్నాడు ఫుడ్ అనే బ్రాండ్ పడిపోయింది. సింహపూర్ సిన్నాడు అవకాశం వస్తే ఏదైనా చేయగలడు. మీకు కూడా మరిన్ని అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న. నాట్ ఓన్లీ ఫుడ్, మిగతా మీకు సోషల్ గా మనకి పనికి వచ్చేది కూడా మీరు కొద్దిగా హైలైట్ చేస్తే, ఎందుకంటే మీకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సోషల్ యాక్టివిటీస్ కూడా ఏదైనా టేకప్ చేస్తే ఇంకా మీకు కొద్దిగా ప్రజలకి అవేర్నెస్ వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా మీలాంటి సపోర్ట్ ఉంటే ఏదైనా చేసేస్తా. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి. సరేనాయనా, వెళ్ళొస్తా. బాయ్ నాన్న. తిను ఆనియన్ దోశ వేసుకో. దోశ ఏంది చికెన్ కూర. సూపర్ అదిరిపోయిందా? బాగుందన్నా. నెల్లూరులో కూడా చాలా దగ్గర దొరకతాయి. ఆడకి డిఫరెన్స్ ఏం చెప్పు? టేస్ట్ బాగుంది, నిజంగా బాగుంది. మేము 4 మంత్ తింటున్నాం కదా, బాగుంది. సూపర్. మెత్తగా వెళ్ళిపోతుంది దోశ. బాగుంది. పైన సేరవ పోసుకొని దోశ తింటే ఆ విధంగా ఉంటుంది. చట్నీ కానీ, సేరువా కానీ, కర్రీ కానీ అంతా బాగుంది. బా మేసాలు బలి మెలి తిప్పుండవే. తిప్పు రాతోడ్, ఎక్కన్ సింగ్ రాతోడ్. సరేగానే. ఏంది ఎజ్జి తింటుండవా? నాన్ ఎజ్జి ఏదే ఉందన్నా, ఇది వెజ్ తిందా. అల్లం చట్నీ బాగుందంటే అల్లం చట్నీ బాగుందన్నా. బాగుంది. దోశ ఏమి చికెన్ గానీ, మటన్ గానీ, నాటుకోడి గానీ, పాయ గానీ ఉన్నాయి, అవి కూడా తినాలా. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాం. అదే మందల స్టార్టింగ్ మందలు ఇదే, తర్వాత ఇంకా మెయిన్ యుద్ధం తర్వాత నాన్ వెజ్. చెప్పా కదా, ఎక్కన్ సింగ్ రాథోడ్. ఓ రామన్న నమస్తే. ఎప్పుడు వచ్చినా చిక్కగా నవ్వుతా ఉంటావు. సరే ఏంది రూపాయికి ఇడ్లీ అన్నారు, నిజమా అబద్ధమా? కరెక్ట్ గా చెప్పు. నిజమేనా? రూపాయికి ఇడ్లీ ఎక్కడ లేదు, మన దగ్గరే. బాగుంది. టెస్ట్ ఏదో అన్నారే, అది నాన్ వెజ్ కర్రీ తీసుకుంటే అన్న. అలాగని చెప్పి ప్రైజ్ ఏం ఎక్కువ లేదు. సిటీలో ఎంత ఉందో
మన దగ్గర కూడా అంతే అన్నమాట. నాన్ వెజ్ కర్రీ తీసుకుంటే ఇడ్లీ రూపాయి, రూపాయి లేకపోతే 20 రూపాయలు ప్లేట్. ప్లేట్కి ఎన్ని వస్తాయా? 5 వస్తాయి. ప్లేట్కి 5 ఇడ్లీలు. అదిరిపోయింది. మామూలుగా బయట 30-40 కూడా అమ్ముతారు 2 ఇడ్లీలు. అవును. 5 ఇడ్లీలు వచ్చి దగ్గరగా 30 రూపాయలు 40 రూపాయలు పడుతుంది. మనం 5 రూపాయలు ఇస్తాం అన్నమాట. సరే, టిఫిన్లు ఏమేమి రకాలు ఉంటాయా? ఆదివారం అయితే నాటుకోడి, మటన్, పాయ, చికెన్, ఈ నాన్ వెజ్ ఉంటుంది అన్నమాట. మిగతా వీక్లీ డైలీ ఉంటుంది. మిగతా సండే కాకుండా మిగిలిన డేస్ లో వచ్చి చికెన్, పాయ ఉంటుంది డైలీ. వెజ్లు అంటే చాలా మంది ఈ తిరుపతికి పోతా ఉంటారు. వాళ్ళ కోసం కూడా వెజ్ నాన్ వెజ్ సపరేట్ గా ఉంటాయి. ప్లేట్లు కూడా సపరేట్ అంటే. అవును. నాన్ వెజ్ అయితే రెడ్ కలర్, వెజ్ అయితే ఎల్లో, పసుపు కలర్. అవును. దానికోసం అన్నమాట. అంటే తిరుమలకు పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం వెజ్ సపరేట్ గా, నాన్ వెజ్ సపరేట్ గా సపరేట్ గా పెడతారు. మంచిది, ఎందుకంటే భక్తి మీద వెళ్తా ఉంటారు కాబట్టి మనం సపరేట్ గా పెట్టడం చాలా మంచిది. ఇప్పుడు వెజ్లు అంటే సాంబారు, చట్నీ ఉంది, పూరి, పొంగల్, వెజ్ బిర్యానీ. సండే ఉండదు. మిగతా 5-6 డేస్ లో వెజ్ బిర్యానీ ఎర్లీ మార్నింగ్. ఈవినింగ్ వచ్చి పరోటా ఉంటుంది. సాయంత్రం పూట కూడా ఉదయం 7 నుంచి 11 దాకా ఉదయం. ఈవినింగ్ వచ్చి 7 to 11. సరే, ఇప్పుడు నేను ఇడ్లీలోకి పాయ కావాలనుకుంటున్నా. అప్పుడు 1 రూపీ ఇడ్లీ. రూపాయి ఎన్నైనా తినొచ్చు. 5 ఒక కర్రీకి 5. ఒక కర్రీకి 5 రూపాయలు లెక్కన. సరే, మళ్ళా 5 అయిపోగానే మళ్ళీ ఇంకో 5 తెప్పించుకోవచ్చు. సూపర్. మటన్ కర్రీ ఎంత రేటా? 300 అన్న. ఫుల్ వచ్చి హాఫ్ వచ్చి 200. పాయ వచ్చి 200, 110. చికెన్ వచ్చి 100, 180. నాటుకోడి వచ్చి 150, 280. హాఫ్ ఫుల్. కొంచెం పులుసు కావాలన్నా గ్రేవీ ఎక్స్ట్రా వేస్తారు. గ్రేవీ వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా నాన్ వెజ్ కర్రీ వద్దు, గ్రేవీ వేసుకుని తినొచ్చు. అది కూడా ఇబ్బంది ఏమి లేదు, మనం వేస్తాం. చచ్చిపోయే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆగి తినిపోతున్నారు. అవును. విజయవాడ నుంచి అయితే వీక్లీ 3 days వస్తారు అన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా ఎడ ఆగుతారు అన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది మన దగ్గర కూడా. చట్నీ కానీ హోమ్లీ ఫుడ్ ఇంట్లో ఎలా చేస్తారో మన దగ్గర కూడా అలాగే ఉంటుంది అన్నమాట. తినచూడండి. అదే నేను ఇందాక తింటానే ఉంటా. అల్లం చట్నీ నిజంగా ఇది తినలా. 5 తిన్నా. ఇడ్లీ కూడా రవ్వ ఇడ్లీ అన్నమాట. అద్దరిపోయింది. ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడతాం. ఇబ్బందే లేదన్నమాట. అలా ఎలా చేసుకుంటాం మనం ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. చాలా మంది కూడా చెప్పారు అన్నమాట. ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. అదే నాకు కూడా ఇంట్లో తిన్నట్టే ఉందని చెప్పేసి లేరు. నాకు కూడా చాలా మంది చెప్పారు రూపాయికి ఇడ్లీ అన్నారు. కానీ ఆడకి పో మంచి టిస్ట్ ఉంటుంది అన్నారు. ఏందా టిస్ట్ అంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది. నాన్ వెజ్ కూరలు తీసుకుంటే అప్పుడు ఇడ్లీ ఫ్రీ అంటే రూపాయి. అలాగని కర్రీ మనం ప్రైజ్ ఏమి ఎక్కువ పెట్టట్లా. నార్మల్ ప్రైజ్ రీజనబుల్ గానే. మా సిటీలో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అన్నమాట. హైవే అని చెప్పేసి రేట్లు పెంచట్లా. ఇడ్లీ కానీ అన్ని రీజనబుల్ గా అన్నమాట. సామాన్యులకి అందుబాటులోనే ఉంది. హైవే కాబట్టి హెవీగా పెట్టట్లా. ఇడ్లీ 20 రూపాయలు. రైమింగ్ లో చెప్పారు. హైవే కాబట్టి హెవీగా పెట్టట్లేదు రేట్లు. అభయ అది మందల టిఫిన్లు మాత్రం మామూలుగా లేవాడ. అంటే వెజ్ పాటికి సపరేట్, ప్యార్ వెజ్, నాన్ వెజ్లో కూడా సపరేట్గా పెట్టేశారు. అల్లం చట్నీ మాత్రం అదిరిపోయింది. సూపర్. అంతే, మాట్లాడుకోవడం లేవు. పక్కన సెట్ చేశారు. అది మందల అటెండ్ ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత కష్టపడి ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ రకాల టిఫిన్ అయినా నేను తిని పెడతానే ఉంటా. దీనికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ తరుణ్తో సింహపూరి సినిమా సుజిత్, నెల్లూరు నుంచి.